చదువుకొని దేవుడి వాక్యంలో ప్రవేశిద్దాం. అందరూ కూడా మంచిగా వేరే ఆలోచన, వేరే తలంపులు ఏది కలగకుండా దేవుడి వాక్యము వైపు మాత్రమే మన దృష్టిని కేంద్రీకరించి ప్రభు ఆశీర్వాదాలు మనం పొందుతాం కాక. రండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము. ఇది మన టెక్స్ట్. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. మనం 10 నుంచి 20 వరకు చదువుతున్నాం కదా. భాగాలు 11వ వచనము, 12, 13 వచనాలు. ఈ 3 వచనాలు అందరము చదువుకుందాం. దయచేసి అందరూ కూడా నెమ్మదిగా స్పష్టంగా భాగాలు చదవాలని, మనం బిగ్గరగా కాకుండా నెమ్మదిగా భాగాలు మీరు చదవాలని మనం చేస్తున్నాం. 11, 12, 13. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. చాలు కదా. నెక్స్ట్ 17వ వచనం, 18వ వచనము, 18, 19, 24 వచనాలు చదువుకున్నా. 17 నుంచి 20. తండ్రిని అపహసించి తల్లి మాట వినలోని వాడి కన్ను లోయ కాపులు మీకు. పక్షిరాసు పిల్లలు దానిని తిను. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేమనగా అంతరిక్షమున పక్షిరాసు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జారిని యొక్క చర్యయు అటిలే. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగలను. తిరిగి పిల్లల నూతన నిబంధనలు మన టెక్స్ట్. రండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ వచనం చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 29, 30 వచనాలు. 29, 30 వచనాలు. అందుకతడు వద్దు, గురువులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను ప్రదగించరు. కోతకాలం వరకు రెంటినీ కలిసి ఎదుగనీయుడు. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా పొట్టులో పెట్టుడని కోతగాండ్రతో చెప్పుతున్నాను నేను. ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఏప్రిల్ మాసపు చివరి పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రభు తన మహాకృప చేత మన సంఘాన్ని, మన కుటుంబాలను, వ్యక్తిగతంగా మనలందరినీ కూడా నేటికి సజీవుల లెక్కలో ఉంచి, నిజంగా ఈ మాటలు పలకాలంటే చాలా బాధగా ఉంది ప్రియులారా. తిరిగి ఇలాంటి మాటలు పలికే దినాలు అంటే సహజంగా మనం మాట్లాడుకుంటాం, కానీ అంటే మరణాన్ని గురించిన విషయాలు, మిగిలినటువంటి విషయాలు మళ్ళీ ఒకసారి కలుసుకుందాంలే, ప్రభు చిత్తం అయితే బ్రతుకుంటే అనేటువంటి కొన్ని పదాలు ఉపయోగిస్తారు. కానీ ఇది అందరికీ ఉద్దేశించి చెప్పాల్సిన మాటగా ఒక స్టేట్మెంట్గా ఉంటున్నందుకు చాలా బాధ అవుతుంది. ఎందుకనగా ఎవరు ఎప్పుడు ఎలా రాలిపోతున్నామో, ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఏమైపోతారో, ఏ దినాన ఎలాంటి పరిస్థితులు ఇంటిలో బయట ఎక్కడైనా అది జరుగుతున్నాయో ఊహించని పరిస్థితులుగా ఉన్నాయి. అయితే ఏది ఏమైనా ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులలో సహితం మనలందరినీ ప్రభు నేటికి సజీవుల లెక్కలో ఉంచి ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి నిన్ను నన్ను
మనల్ని నడిపించి ఆయన వాక్యమును ధ్యానించుటకు, ఆయన స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన ఈ కృపలన్నిటిని బట్టి ప్రభుకి ఎంతైనా వందనస్తులమై ఉంటున్నాం. ఘనత మహిమ స్తుతి ప్రభు నామమున కలుగునుగాక. ఆరాధనకు ఇచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి యేసుక్రీస్తు నామమున శుభములను వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యములోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. పిల్లరా, గత వారము అంతకుముందు వారాల్లో అమూల్య మార్గము, నూతన మార్గము అన్నటువంటి ఆ శ్రేష్టమైన టైటిల్ పైన కొంతవరకు మనం ధ్యానం చేసుకున్నాం. అమూల్య మార్గము, నూతన మార్గము, అదే శిలువ మార్గమని మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు మనకు మార్గాన్ని బోధించారు కానీ మరొకటి కాదు. మతాన్ని గురించి, మతాసక్తిని గురించి, మత సంబంధమైన విషయాల గురించి, ఇదిగో ఫలానా ధర్మశాస్త్రంలో ఫలాని చోట మతానికి సంబంధించినట్టు వాటిని మీరు పాటించండి, వాటిని చేయండి అని ప్రభు ఎప్పుడు ఎక్కడ కూడా ఆయన బోధించలేదు. ఆ మాటే ఆయన నోట నుండి రాలేదు కూడా సుమ. ఆయన నూతన మార్గాన్ని నిర్దేశించారు. నూతన మార్గం, శిలువ మార్గం మనకు చూపించారు. అలాగే వారి వారి జీవితాల్లో దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చి అనేక జనములకు ఆశీర్వాదకరంగా దేవుడు ఆ వ్యక్తులను ఏ విధంగా మలచాడో వారికి మార్గాన్ని నిర్దేశించి ఆ మార్గంలోనికి దేవుడు వారిని నడిపించి అనేకులకు దీవెనకరంగా ఆ వ్యక్తులను చేశాడో గత వారాల్లో ధ్యానం చేసుకున్నా. ఎగ్జాంపుల్ యాకోబు జీవితం. యాకోబును దేవుడు బేతేలులో దర్శించాడు, బేతేలు చుట్టూ తిప్పాడు. ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికైనా నీ గమ్యం బేతేలునైనా యాకోబు, బేతేలుకు వచ్చే అక్కడే నీకు ఆశీర్వాదం. బేతేలు అనగా దేవుని మందిరం, దేవుని మందిరము అని, దేవుని ఇల్లు అని. కాబట్టి అక్కడ నీకు ఆశీర్వాదం దేవుని మందిరంలోని. యాకోబును ఆశీర్వదించినటువంటి దేవుడు. తిరిగి మోషే విషయం మనం కొంత ధ్యానం చేసుకున్నాం. మోషేకు దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గము దేవుడు నిర్దేశించిన మార్గం ఏంటంటే ఆ హోరేబు అనగా దేవుని పర్వతం. నీ పర్వతంపైనే ఇదిగో నీకు ఆశీర్వాదం. హోరేబు నుండే అన్నీ కూడా మోషే ఎక్కడున్నా ఎన్ని సంవత్సరాలైనా హోరేబు చుట్టే దేవుడు తిప్పాడు, దేవుడు ఆశీర్వదించాడు మోషేను. అలాగే ఆ హోరేబు పర్వతము, ఆ కొండలు, ఆ ప్రాంతాలు యేసుక్రీస్తు ప్రభు ఆ ఒలీవల కొండ ఏంటి, సియోను కొండ ఏంటి, ఆ మోరియా కొండ ఏంటి, చివరికి ఆ గొల్గొతా కొండ ఏంటి అనేటువంటి ఈ విషయాలు కూడా గత వారంలో మనం కొంత నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. కాబట్టి అద్భుతాలు జరిగాయి. ఆ అద్భుతాలు జరిగిన చాలా జరిగిన రెండే మనం ధ్యానం చేసుకున్నాం పరిస్థితిని, సమయాన్ని బట్టి. అందులో ఒకటి అలాగూ దేవాలయపు తెర చిరిగిపోవుట. దేవాలయపు తెర చిరిగిపోయింది అంటే యూదులకు మాత్రమే ప్రవేశం ఉన్న దేవాలయం ఆనాడు అన్యులకు కానీ ఇతరులకు కానీ కనీసం లోపలికి వచ్చి ప్రవేశించే భాగ్యమే లేనటువంటి దేవాలయం, దేవుని అతి పరిశుద్ధ స్థలం దేవాలయంలో, అక్కడ హోలీ ఆఫ్ హోలీస్ లో ఉన్నటువంటి ఆ దేవాలయపు తెర చిరిగిపోవడం. ఎప్పుడు చిరిగిపోయింది? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నవే వెంటనే క్షణాల్లో. కారణం ఏంటంటే దేవాలయపు తెర చిరిగింది అంటే మతము చచ్చిపోయింది, మతము లేదు, మత సంఖ్యలు దిగిపోయాయి. బంధకాల నుంచి అందరూ విడిపించబడ్డారు. యూదులు, అన్యులు అందరికీ ప్రవేశం కలిగింది. దేవుని పిల్లలమైన మనకు నూతన మార్గం, శిలువ మార్గం యేసుక్రీస్తునందు దొరికింది. అందరము రాజులమయ్యా, అందరము యాజకులమయ్యా, అందరము రాజులైన యాజక సమూహమై. అలాగూ యూదా వంశం, యూదా గోత్రాలు కాదు, లేకపోతే ఈ విధంగా చెప్పు ఏర్పరచబడిన వంశమై ఒక పరిశుద్ధ జనమై దేవుని సొంతైన ప్రజలంగా చేయబడ్డారు అన్నటువంటి విషయాలు తెలుసుకున్నాం. తిరిగి రెండవ అద్భుతం, ఆ గొప్ప రాయి యేసుక్రీస్తు ప్రభువును సమాధి చేసినప్పుడు పెట్టబడిన రాయి,
అలాగే దొరలింపబడుట, రాయి దొరలింపబడుట ఒక అద్భుతం, మహాద్భుతమైన విషయం. కాబట్టి రాయి దొరలింపబడింది. లోపల ఉన్నటువంటి యేసయ్య ఆ మరణాన్ని జయించి, సాతాను జయించి, సమాధిని జయించి, అన్నిటినీ జయించి అలాగే యేసుప్రభువు వారు తిరిగి లేచారు అంటే అర్థం ఏంటంటే మరణమే మరణించింది అని అర్థం. ఇక్కడ దేవాలయపు తెర చిరిగిందంటే మత సంఖ్యలు విడిపోయాయి. యేసుక్రీస్తు ప్రభు ఆ సమాధిలో నుండి తిరిగి లేచాడు అంటే లోకానికి జయం, లోకానికి ఆశీర్వాదం కలిగింది. అలాగే మనకు ఒక నూతన మార్గం కలిగింది. అలాగే యేసుక్రీస్తు నందు మరణమే మరణించింది. యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చినటువంటి వారికి మరణము లేదు, నిత్య జీవం, శాశ్వత కాలం అన్నటువంటి విషయాలు మనకు సంప్రాప్తమయ్యాయి. ఇవి గత వారంలో మనం కొంతవరకు దినాన పిల్లల మనము ఒక శ్రేష్టమైనటువంటి ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా ఇప్పుడు మనం చదువుకునేటువంటి భాగంలో సామెతల గ్రంథంలో కొన్ని మాటలు, ఒక తరం ఉంటుంది అని రాయడం. ఒక తరం, ఆ తరం ఎలాంటి తరాలు ఉంటాయి అంటే చూడండి, 3 సార్లు ఆ మాట రిపీట్ చేయబడింది. మనం చదువుకున్న భాగంలోనే 3 సార్లు ఉంది. మనం చదువుకున్న చోట ఏమంది? 3 చోట్ల తండ్రిని, ఆ తరం అనేటువంటి మాట నేను చదువుతున్నాను, దయచేసి ఆలోచించాలి. ఇక్కడ తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. అంటే ఇలాంటి తరం ఒకటి వస్తుంది అని. రెండవది, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. అంటే వాళ్ళకు వాళ్ళు మేము మంచులము, మేము శుద్ధులము, మేమే పరిశుద్ధులము అని కడగబడకుండా అలాగూ కడగబడి తన జీవితంలో మార్పు చెందినటువంటి వారి తరము ఉంటుంది అన్నాడు. మూడవది, కన్నుడు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. కన్నుడు నెత్తికి వచ్చిన వారి తరం అంటే ఎంత కఠినంగా, ఎంత ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుడు ఆ మాటలు రాయించాడో చూడండి. అంటే ఇలాంటి తరం వస్తుంది, ఈ తరం వస్తుంది. నేటి దినాల్లో పిల్లల యేసుక్రీస్తు ప్రభు రాకడ దినాల్లో ఉన్న మనం, యేసుక్రీస్తు ప్రభు రాకడ అతి సమీపమై ఉన్నటువంటి ఈ దినాలు కరెక్ట్ గా ఈ తరానికి సరిపోతాయి. ఎవరో మనలో ఈ మాటలు చదువుకున్నా మాస్టర్ గారే చెప్పాల్సిన అవసరం లే. ఈ మాట చదివిన ప్రతి ఒక్కరము ఎవరికైనా ఏమంటాము, నిజమే ఇలాంటి తరాలు తయారైనాయి, ఇలాంటి తరం వచ్చింది, అవును పాస్టర్ గారు, అవును ఈ వాక్యం సత్యమని అందరము చెప్పగలుగుతున్నా. సామాన్యమైనటువంటి అందరము, బైబిల్ పరిజ్ఞానం లేకపోయినా అందరూ భాగం చదువుతారు. ఎందుకనగా నేటి దినాల్లో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి పిల్లల. ఈ పరిస్థితులు వచ్చాయంటే అర్థం ఏంటంటే, వీటిని వచ్చాయంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. కోత యుగ సమాప్తి, కోత కాలము దగ్గరకు వచ్చింది అని. కోత కాలం అనగా యుగ సమాప్తి అని, కోత కాలము దగ్గరకు వచ్చింది అని అర్థం పిల్లల. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం మర్మములను గుర్చినటువంటి విషయాలు ఆయన ఉపమానరీతిగా ఆనాడు అనేకులకు ఆయన బోధిస్తూ వచ్చారు. అర్థం కావడానికి, అందరూ కూడా అర్థం చేసుకునేదానికి. ఎందుకనగా అప్పుడున్నటువంటి ప్రజల్లో ఎక్కువగా మతం పైన ఉన్నటువంటి ఆసక్తి, యూదా మతము, అలాగే ప్రధాన యాజకులు, పరిసయ్యులు, అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తే, శాస్త్రులు ఏం చెప్పి ఏది రాస్తే ఆ మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాన్ని బోధించినటువంటి నాటి దినాల్లో జీవించినటువంటి ఆ తరం, ఆ కాలానికి అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు పరలోక రాజ్యం, హెవెన్ గురించి. యేసుక్రీస్తు ప్రభు ఉపమాన రీతిగా వారికి ఆ విషయాలు తెలియపరుస్తూ వచ్చారు. అందులో భాగమే ఆ 13వ అధ్యాయంలో 4 ప్లేస్లలో విత్తబడినటువంటి ఆ విత్తనాలు. విత్తువాడు విత్తనాలు చదువుటకు వెళ్తే 4 ప్రదేశాల్లో 4 రకాలైన ప్లేస్లలో విత్తనాలు పడ్డాయి. ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క రీతిని, అవన్నీ కూడా ప్రభు వారు చెప్పారు. తిరిగి మనం చదువుకున్నటువంటి ఈ దినపు మన టెక్స్ట్ ఆ భాగంలోకి వచ్చినప్పుడు పిల్లల, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఇది ఎవరో వేరే వారు చెప్పింది కాదు. అపోస్తలులు, శిష్యులు పలికిన మాట కాదు. బైబిల్లో ప్రవక్తలు, మిగిలినటువంటి వాళ్ళు చెప్పిన మాట కూడా కాదు. సాక్షాత్తు యేసు ప్రభువే అలాంటి తరం వస్తుంది, అలాంటి పరిస్థితులు వస్తాయి.
ఇలాంటి పరిస్థితులు వీళ్ళు వచ్చినప్పుడు ప్రభు వాకిటనే ఉన్నాడని, ఆయన సమీపాన ఉన్నాడని మీరు గ్రహించుకోండి అని ప్రభువే చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాడు ఇప్పుడు మాట అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నా. ఎందుకనగా నేటి దినాల్లో సార్వత్రిక సంఘంలో ప్రపంచమంతటా ఆత్మీయ కోణంలో మనం ఆలోచించిన, రాజకీయ కోణంలో ఆలోచించిన, ఆర్థిక కోణంలో ఫైనాన్షియల్ ఎకనామికల్ పర్స్పెక్టివ్ లో మనము ప్రపంచాన్ని, ఈ గ్లోబల్ ఇష్యూలు మనము ఆలోచించిన, అది ఎకనామికల్ గానైనా, పొలిటికల్ గానైనా, లేకపోతే నెక్స్ట్ వచ్చేసేసి స్పిరిచువల్ గానైనా, అలాగే ఎథికల్ గానైనా, లేకపోతే ఎక్యూమెనికల్ గా, ఇలాంటి ఎట్లా ఏ రూపాన మనం ఆలోచన చేసినా ప్రపంచం నేటి పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా, ఎవరికి ఎవరు ఏంటి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమాజం, ప్రపంచ సమాజాన్ని నేడు మనం చూస్తూ ఉన్నాం. ప్రకారం ఎవరో ఎక్కడో కొన్ని కుటుంబాలు మాత్రం, కొందరు వ్యక్తులు మాత్రం దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆ విషయాల్లో దేవునికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తున్నారు తప్ప, వారు, వారి పిల్లలు, వారి కుటుంబాలు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు తప్ప, మిగిలిన అన్ని చోట్ల ఇదిగో కన్నులు నెత్తికెక్కినటువంటి తరం ప్రపంచంలో మనం చూస్తూ ఉంటున్నాం. పెద్ద చిన్న అనేటువంటిది లేదు. అలాగే తల్లిదండ్రులు పిల్లలు అనేటువంటి, పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి అన్నటువంటిది అది లేవు. పిల్లలే తల్లిదండ్రులను ఓవర్లుక్ చేసి, అలాగే వారిని డామినేట్ చేసి, పిల్లలు చెప్పినట్టే తల్లిదండ్రులు వినాల్సినటువంటి ఆ స్థితిలోనికి వచ్చినటువంటి తరం తయారైంది. అది ఏంటో పరిస్థితులు ఆ విధంగా వస్తూ వచ్చాయి. పిల్లరా ఒకప్పుడైతే అలాగే పెద్దలు 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు నిండు వృద్ధాప్యంలోనికి వచ్చిన 80 సంవత్సరాల వయసులో కూడా ఆ తండ్రి ఏం చెప్తే, ఆ తల్లి ఏం చెప్తే వారి మాటలను గౌరవించి, వారి మాటల ప్రకారమే కుటుంబ జీవితాలను నడిపించుకున్నటువంటి ఒక సమాజాన్ని మనం పాతకాలంలో మనం చూస్తూ వచ్చాం. ఆశీర్వాదాలు మంచిగా ఉండేది, ఆరోగ్యాలు బాగుండేది అందరం. నేటి దినాల్లో అవన్నీ కూడా బాగా డిక్లైన్ అయిపోతూ వచ్చాయి. ఇక్కడ అడుగట్టిపోతూ వచ్చింది, ఆత్మీయత అడుగట్టిపోతూ వస్తున్నది, ప్రేమ చల్లారిపోయేటువంటి పరిస్థితులు. అందుకే ఇలాంటి దినాల్లో ఏం జరగబోతుందో ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు. కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందుగా పిల్లరా, ఈ కరోనా గురించిన పరిస్థితుల్లో ఒక 3 లేదా 5 నిమిషాలు మీ గమనంలోకి తీసుకురావడానికి, ఎందుకనగా ప్రభు రాకడ సమీపమవుతున్న దినాలు దీని గురించిన ధ్యానమే కనుక దానికి రిలేటెడ్ మెసేజ్ సోమన్ కనుక దయచేసి మీరు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. ప్రపంచ పటంలో ఇజ్రాయేల్ దేశం అది మధ్య భాగంలో ఉంటుంది, గ్లోబల్ సెంటర్ లో ఉంటుంది అనేటువంటిది ఆ దేశమైన యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందిన ఆ యొక్క గొల్గొతా కొండ సెంటర్ పాయింట్ లో ఉంటుందని నేను మీకు చాలా సార్లు తెలియపరిచాను. ఇది గొప్ప సత్యం. ఇప్పుడు కూడా అక్కడ ప్రపంచంలో మొట్టమొదటిసారి కరోనాను జయించిన దేశంగా, కరోనా లేకుండా ఉన్నటువంటి దేశంగా ఉన్నటువంటి దేశం ఇప్పుడు ఈ పాటికే వాట్సాప్లలో మనం వాటన్నింటిలో ఎందరికి వచ్చి ఉంటుంది. ఇది సత్యం, ఇది కాకమ్మ కాదు, ఇంకోటి కాదు, పిట్టకథ కాదు. సుమా కరోనాను ఒక దేశం జయించడం, ఒక కుటుంబం జయించడం కాదు, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతం, ఒక ప్రదేశం కాదు. సుమా ఒక దేశం మా దేశంలో కరోనా లేదు, ఇంకా హ్యాపీగా వెళ్ళను, అందరూ మాస్కులు తీసేసేసేస్తారు. ఓపెన్ గా చెప్పి మాస్కులు తీసేసి పర్యాటకులను కూడా, అనగా అది పర్యాటక దేశం, టూరిస్ట్ కంట్రీ కనుక, ప్రపంచంలో నంబర్ 1 టూరిస్ట్ కంట్రీ కనుక అందరూ అక్కడికి రావడానికి రండి అని చెప్పేసి నేను వాళ్ళకు కూడా మంచిగా ద్వారాలు తెచ్చినటువంటి దేశం ప్రస్తుతం ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్ ఆత్మీయంగా మనం ఆలోచన చేద్దాం. ఇంకోటి కాదు సుమా, ఇది ఎక్కడో ఇంకొక వారికి కంపారిజన్ అని కాదు, ఇంకోటి కూడా కాదు సుమా. కారణం ఏంటంటే ఒక కమిట్మెంట్ కావాలి. ఆ కమిట్మెంట్ దేవుని అందరి కమిట్మెంట్ అయినా, ఆ కమిట్మెంట్ తన ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం, వారి భద్రత కోసము అక్కడ ఉన్నటువంటి పరిపాలకులు తీసుకున్నటువంటి ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయినా. వ్యాక్సిన్ ఆ దేశం అంతా వ్యాక్సిన్ వేస్తున్నారు పిల్లరా. అందరూ వాళ్ళే తయారు చేస్తున్నారు వ్యాక్సిన్. ఎక్కడ వాళ్ళే మరి ఆ జ్ఞానము, ఇజ్రాయేలుకు దేవుడిచ్చిన జ్ఞానం,
మనకు తెలుసు, మనందరికీ ఆ జ్యూస్ కు ఒక స్పెషల్ విస్డమ్ దేవుడు ఇచ్చాడని చెప్పారు. ఆ జ్ఞానంలో వాళ్ళు మంచిగా టీకా ఉత్పత్తి చేస్తున్నారు, అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ప్రభుత్వం, ఆ దేశ ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇచ్చినాడు, మా దేశంలో కరోనా లేదు, అందరూ మాస్కులు తీసేస్తారు, హ్యాపీగా ఉన్నారు. ప్రపంచంలో మొట్టమొదటి దేశం. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది కూడా యేసు ప్రభు రాకడకు సూచనతో కూడినటువంటి ఒక విషయం కనుక ఆత్మీయ కోణంలో నేను ఈ విషయాన్ని దేవుడి పిల్లలమైన మీ గమనంలోకి తీసుకొని వస్తా ఉన్నాను. కనుక దేవైనా ఆ జయించుటలో అధిగమించుటలో జయించి అధిగమించేటువంటి ఆ యొక్క స్టాండర్డ్స్, ఆ సామర్థ్యం కలిగినటువంటి ఆ దేశాల యొక్క పరిస్థితిని మనం కూడా కలిగి ఉండాలి అని దేవుని పిల్లలైన మీకు నేను సవినయంగా మనవి చేస్తాను. మనం కూడా ఆత్మీయంగా వారి వలె ఒక కమిట్మెంట్ కలిగి ఉన్నాం. వాళ్ళ విశ్వాసం ఏదైనా ఉన్నాయండి, వాళ్ళ పరిస్థితులు ఏవైనా ఉండండి, వాళ్ళలో ఉన్నటువంటి కమిట్మెంట్ ఉంది చూడండి, వాళ్ళలో ఉన్న యూనిటీ ఉంది చూడండి, వాళ్ళలో ఉన్నటువంటి ఆ ప్రజల కోసం సేవ చేయాలన్నటువంటి ఆ తపన ఉంది చూడండి, ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు సహకరించుకుంటారు ఇజ్రాయేలీలు చూడండి, అది మనమందరం కూడా కలిగి. అందుకే ఆ దేశం ఈనాడు సేఫ్ అయింది. ఇలాంటి ప్రపంచం కలవరంతో ఉండి పాండమిక్ ఈ యొక్క భయంకరమైన కలవరంతో ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళందరూ సేఫ్ గా ఉన్నారు. మనం కూడా ఆ సేఫ్ లోకి రావాలి, ఆ సెక్యూరిటీ, ఆ హ్యాపీనెస్ మనం పొందాలి అంటే ప్రభునందు ప్రియ సంఘమా, మనము దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాం. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఉంటే ఇదిగో పరిస్థితులు ఈ విధంగానే తయారవుతాయి. అదే ఇవాళ ఉపమానంలో మనం నేర్చుకోబోతున్నటువంటి వాక్య సత్యం పిల్లల ఏమైంది అక్కడ అంటే యేసు ప్రభువు ఉపమానం చెప్పాడు. శిష్యులందరూ అక్కడ ఉంటే ఉపమానం అంటే విత్తువాడు ఒక ఆయన ఉన్నాడు, మంచి లక్షణాలు కలిగిన ఒక మంచి వ్యక్తి అయినా ఆయన మంచి విత్తనం తీసుకోబోయి తన పొలాన్ని దున్ని తన పొలంలో మంచి విత్తనాలు విత్తినాడు. తన దగ్గర శ్రేష్టమైన అనగా గోధుమను విత్తినాడు. ఆనాడు అయినా ఈనాటికైనా సరే పిల్లల ఇజ్రాయేల్ దేశంలో, పాలస్తీనా దేశాల్లో గోధుమలు చాలా ఫేమస్. గోధుమ పంట సమృద్ధిగా పండుతున్నది. ద్రాక్ష తోటలైనా, ఒలివ తోటలకైనా, అంజూరపు తోటలకైనా, దానిమ్మ తోటలకైనా, లేకపోతే గోధుమలకైనా ప్రసిద్ధి చెందినటువంటి, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఆ ప్రాంతాలు పిల్ల. అందుకే ప్రభు వారికి ఉపమాన రీతిగా వీటిని బోధించాల్సి వచ్చింది. మంచి విత్తనము గోధుమలను, శ్రేష్టమైన గోధుమలను ఆయన పోయి తన పొలంలో విత్తితే జరిగినటువంటి విషయం ఏంటంటే అలా విత్తినను తాను నేను విత్తాను కదా, ఇది పంట వస్తుంది అని అనుకుంటున్నాడు. పంట వస్తుంది అని అనుకునే సమయంలో ఎవరు వచ్చారు దగ్గరికంటే ఆ పొలాన్ని కాపాడుకునేదానికి ఆయన కొంతమందిని కాపలాదారులను పెట్టుకున్నాడు. అనగా ఆ పొలాన్ని సేద్యం చేసి వాటికి నీరు పట్టి రాత్రి పూట ఏమన్నా రాకుండా చూసుకునేదానికి అక్కడ పొలం దగ్గర కాపలాదారులను పెట్టుకున్నారు. అనగా తన దగ్గర ఉన్న సేవకులు అనొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వచ్చారు ఆ యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా నీవు విత్తినది గోధుమలే కదా. అవును, నేను గోధుమలు ఎత్తినాను. ఇప్పుడు మరి గోధుమలు ఎత్తితే గోధుమల పక్కన గురుగులు వచ్చేసాయి అయ్యా. ఇది ఎవరు వచ్చి చెప్తున్నారు? కాపలాదారులు, అక్కడ ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకులు వచ్చి చెప్తున్నారు. పిల్లరా, వాస్తవంగా అయితే ఇమ్మీడియట్ గా జరగాల్సింది ఏంటంటే, ఏంట్రా మీరేం చేస్తున్నారు? మరి కాపలాదారులైనటువంటి మీరు, అలాగూ సెక్యూరిటీ ఉండాల్సినటువంటి మీరు, లేకపోతే మీరు అక్కడ పరిచర్య చేయడానికి మీకంటూ ఒక బాధ్యతనిచ్చి మీకంటూ ఒక పరిచర్య చేసిన కనుక ఆ పొలాన్ని వాటన్నిటినీ చూసుకునేదానికి నేను మీకు అన్ని ఏర్పాట్లు చేసి ఆ బాధ్యతనిచ్చి నేను మీకు చేస్తే నా దగ్గరికి మీరు న్యూస్ ఏం తీసుకొని వస్తున్నారు? గురుగులు వచ్చినాయి, అవి ఎట్లా వచ్చినాయని చెప్పేసి ఇప్పుడు మళ్ళా నన్ను ప్రశ్నిస్తూ, అయ్యా నువ్వు గోధుమలే కదా విత్తింది, గురుగులు వచ్చినాయి అని చెప్పేసి అని అలాంటి మాట ఎట్లా మాట్లాడతారు మీరు? ముందు మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేస్తున్నాము, లేకపోతే మిమ్మల్ని మీరు అజాగ్రత్తగా ఉన్నారు, మీరు అయోగ్యులుగా ఉన్నారు అని చెప్పేసి నేను ఇలాంటి మాటలు యజమానులు మాట్లాడాలి. కానీ మాట్లాడలేదు సుమా, మాట్లాడలే. ఆ సమయంలో వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంటే ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వాళ్ళే ఆ వచ్చిన వాళ్ళు ఏంటంటే, అయ్యా
మేము వెళ్ళి వెంటనే పురుగులను పీకేస్తామయ్యా, పెరిగి పక్కన పడేస్తామయ్యా. చూసారా? అంటే ఇది ఆయన ఏం చెప్పాలి, ఇది శత్రువు పని కాబట్టి కానీ సైలెంట్ గా ఉన్నాడు ఆయన. నెక్స్ట్ వీళ్ళే ఏమంటున్నారంటే మళ్ళీ ఇంకొంచెం ముందుకు వచ్చేసేసి మేము వాటిని పెరిగేద్దాం, మేము వాటిని. అంటే ఇప్పుడు కష్టపడి విత్తినటువంటి ఆ యొక్క పొలం యజమానికి 2 సమస్యలు వచ్చి పడ్డాయి. ఒకటి పురుగుల సమస్య వచ్చి పడితే, పురుగుల తర్వాత ఇప్పుడు ఏముందంటే మేము వెళ్ళి పెరిగి పడేస్తాం అని ఆవేశంగా ముందుకు వచ్చి మాట్లాడినట్టు చూడండి వీళ్ళు. ఇది ఒక సమస్య. మేము పెరిగి పడేస్తాం, ఇప్పుడు ఆ పురుగులను మేము పెరిగి పడేస్తామని చెప్పేసి చూసారు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ ఉన్నటువంటి యజమాని ఇప్పుడు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏం చేయాలి? నా పొలం బాగుండాలి, ఈ పొలానికి ఇది పంట, నేను కష్టపడి ఈ పంటను పండి, ఇప్పుడు ఈ పొలము దీనికి మంచి పంటనిచ్చి మళ్ళీ నేను దాని పంట పొలాన్ని నేను అనుభవించాలి, నేను వాటిని కలిగి ఉండాలంటే ఏం చేయాలి ఆలోచన చేసి వెంటనే అన్నాడు, నాన్న వద్దు, వెంటనే చెప్పిన మాట వద్దు, ఆ పనే చేయొద్దు. మీరు పురుగులను పెరగడానికి వెళ్తారు, ఓకే, మీరు పురుగులను పెరగడానికి వెళితే పక్కన గోధుమలు ఉంటాయి నిన్న, ఆ గోధుమలకు నష్టం కలుగుతుంది. అవి ప్రక్కనే ఉన్నాయి, ఇవి ప్రక్కనే ఉన్నాయి, 2 ఒక పొలంలో. కాబట్టి నష్టం కలుగుతుంది కనుక మీరు వాటిని ఆ పని చేయొద్దు, వద్దు. అప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయారు. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు దాని విషయం నేను చూసుకుంటాను అని అన్నాడు ఆ యజమాని. అంటే సరే అని చెప్పేసి ఒక మాట చెప్పినాడు. ఏం మాట చెప్పినాడంటే రెండింటిని కలిపి ఎదగనియండి, 2 ఎదగని, దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు, 2 ఎదగని. టైం వస్తుంది, సమయం వస్తుంది. ఆ సమయంలో ఏంటంటే కోత కోసేటువంటి సమయం వస్తుంది. కోత కోసేటువంటి సమయంలో నేను పని వాళ్ళని పంపిస్తా, వాళ్ళు వస్తారు, కోత కోస్తారు. ఆ కోత కోసిన తర్వాత వాటిని ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ తూర్పారబడతారు. మామూలుగా ఆరబెట్టి తూర్పారబడతారు. ఆ తూర్పారబెట్టినప్పుడు గోధుమలు వలసినటువంటి అలా కిందికి వస్తాయి. గురుగులైనటువంటి చూపుడు అలా కనిపిస్తున్నటువంటి డూప్లికేట్స్ అంతా ఆ గాలికి పక్కకు వెళ్ళిపోతాయి. తూర్పారు గాలికి వెళ్ళిపోతున్న వాటిని నేను గాలికే పంపను, వాటన్నిటినీ సమకూర్చి వెంటనే వాటిని అగ్నితో కాల్చేయండి. ఇవి ఇంకో చోటికి సమస్య తెస్తాయి, ఇంకో చోటికి ఇంకొక రకంగా ఇంకొక పొలంలో గాలికి అట్లా వేసేసి అక్కడ ఇక్కడ మిగిలిన చోటు కూడా సమస్య వస్తుంది. వెంటనే వీటన్నిటిని కాల్చేయండి అని చెప్పేసి నేను చెప్తా. నా గోధుమలను తీసుకొని నా కొట్టులోనే చేర్చుకుంటా, నేను సంతోషపడతామని ఆ యజమాని చెప్పుకుంటా అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇది శిష్యులకు అర్థం కాలేదు, శిష్యులకు అర్థం కాదు. అప్పుడు మళ్ళా శిష్యులు ఏమన్నారంటే ప్రభు దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా, ప్రభువా ఈ ఉపమానం యొక్క భావం మాకు చెప్పు ప్రభువా అన్నారు. అంతకుముందు యేసు ప్రభువారు విద్వాన్ని ఉపమానం చెప్తే అప్పటికే రెండవసారి ఇప్పుడు మళ్ళీ దీని గురించిన భావం చెప్పమని అడుగుతున్నారు. చూడండి, దీని గురించిన భావం. అప్పుడు ప్రభు అన్నాడు, ఇది విషయం, దేవుని పరిచర్య, దేవుని రాజ్య సంబంధులు, దేవుని కుమారులు ఉంటారు. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని రాజ్య సంబంధులు లోకంలో ఉంటారు. ఆ విత్తనము విత్త ఆ మనుష్య కుమారుడు, విత్తనము విత్తినటువంటి ఆ మంచి మనుష్యుడు మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభు. ఆయన నేనే ఆ విత్తనాన్ని విత్తినాను. నేను విత్తనము విత్తించిన, కానీ రాత్రి పూట నేను ఎప్పుడు విత్తాను? రైట్ టైంలో నేను విత్తనం విత్తినా, రైట్ ప్లేస్ లో నేను విత్తినా, రైట్ ప్లేస్ రైట్ టైంలో నేను విత్తనము విత్తి వచ్చిన. కానీ సరిపోని శత్రువైనటువంటి అపవాది రాత్రి పూట వెళ్ళాడు. వాడు పగలు వెళ్ళాడా, వాడు నైట్ టైం వెళ్ళాడు. నేను రైట్ టైంలో నేను వెళ్ళి రైట్ ప్లేస్ లో విత్తితే, వాడు నైట్ టైంలో వెళ్ళి గురుగులను గోధుమల పక్కనే వాడు విత్తిచ్చినాడు. ఇది వాని పని కనుక ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ 2 బ్యాలెన్స్ చేయాలి. ఈ రెండింటిని, గోధుమలు గురుగులను పెరిగిపోయడం వెంటనే పని చేయొచ్చు, కానీ గోధుమలకు నష్టం కలుగుతుంది. కారణం, రెండింటికి ఒకే సూర్యరశ్మి ఉంది, రెండింటికి నీళ్లు ఒకటే సప్లై అవుతున్నాయి,
రెండింటికి గాలి ఒకటే ఉంది. గాలి అయినా నీరైనా సూర్యరశ్మి వేడైనా వాటికి సమానంగా రెండింటికి దొరుకుతున్నాయి. ఇప్పుడు సమానంగా దొరుకుతున్నప్పుడు అవి చేసే పని ఏంటో తెలుసా? ఈ గోధుమలు ఒరిజినాలిటీ కంటే డూప్లికేట్స్ అయినటువంటి ఈ పురుగులే ఇంకా చూసేదానికి చాలా బాగా కనిపిస్తాయి. అనగా వాటి ఆకారం కూడా ఒకరు బుడ్డగా ఒకరు పెద్దగా కనిపిస్తుంది. అవి చూసేదానికి గుద్దులుగా కనిపిస్తాయి. ఈ గోధుమల యొక్క ఆ కంకి ఆ గుద్దుల కంటే కూడా ఈ పురుగుల యొక్క కంకి ఈ గుద్దులే చూసేదానికి ఇంకా బాగా ఎక్కువగా కనిపిస్తాయి. చూసారా? అప్పుడు పెరుగుతున్నప్పుడు ఏమిటంటే వీడికి నష్టం కలుగుతుంది, టైం వస్తుంది నేను చూసుకుంటాను అని ప్రభువే ఆ ఉపమానం యొక్క అర్థాన్ని చెప్పిన. దయచేసి ఆ భాగం చదువుదాం. నేను అమ్మా కృష్ణ ఆ కింద కరెక్ట్గా ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా, సమయాన్ని బట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను ఆ భాగాన్ని అందరూ చూడండి. ఇప్పుడు ఎలా చదివితే అర్థమైపోతుంది. నెక్స్ట్ వేరే అంశంలోకి సాగిపోతాం. 13వ అధ్యాయము మత్తయి సువార్త 36వ వచనం నుండి 43 వరకు చదవండి. వాటికి ఆన్సర్ ఇప్పుడు దీనికి అందరికీ ఆన్సర్ అక్కడే ఉంది. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోకి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వచ్చి పొలంలోని గురువులను కూర్చున్న ఉపమాన భావమునకు తెలియజెప్పమని. అందుకు ఆయన ఇట్లా, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురువులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాదు. కోత యుగ సమాప్తి, కోత పోయివారు దేవదూతలు. గురువులు ఎలా గుర్తించబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి ఎందుకు జరుగుతుంది. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడును పండుకొరపైన ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవిగల వాడు తిరుగుగాక. యుగ సమాప్తి యందు జరుగును. ఎప్పుడు జరుగుతుంది ఇది? యుగ సమాప్తి యందు. యేసుక్రీస్తు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పిన మాట బిడ్డరా, ఎండ్ ఆఫ్ ది చాయిస్. నేటి దినాలు యుగ సమాప్తి దినాలు. అనేక మారులు నేను మీకు బైబిల్ స్టడీలో వాక్యంలో తెలియపరుస్తూ వస్తున్నా. వాక్యాన్ని బట్టి జరుగుతున్న సంఘటనలు సంభవాలను బట్టి. కాబట్టి యుగ సమాప్తి అంటే ఇంకా 500 ఏండ్లో 1000 ఏండ్లో ఉంటుందిలే, ఇంకా ఎప్పుడో జరగబోతుంది, ఇంకా కొన్ని 100 సంవత్సరాలు అయిపోతే కానీ ఇది కాదు, యుగ సమాప్తి అప్పుడు ఉంటుందని ఎవరైనా అలాంటి భావన కలిగి ఉన్నాడో దయచేసి ఆ భావన తీసేసుకుంటూ పిల్లరా. వచ్చేసింది తరం, కన్నుల నెత్తికి ఎక్కిన వారి తరం వచ్చేసింది పిల్లరా. అలాగే తమ దృష్టికి తామే శుద్ధమై కలగబడినటువంటి వారి తరం వచ్చేసింది. తండ్రిని అపహసించి తల్లిని దూషించిన అలాంటి వారి తరం వచ్చేసింది. ఇలాంటి పరిస్థితులు ఇలాంటివి మనం చూస్తుంటున్నాం. అంతే దినములలో అపాయకరమైనటువంటి కాలాలు. దయచేసి తిమోతి పత్రిక రండి, ఒక భాగం చదువుకుందాం. తిమోతి పత్రిక 3వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 6 వచనాలైనా మొదటి 6 వచనాలు. అంత్యదినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకో. మనుషులు స్వార్థప్రియులు. ఇప్పుడు చదువుతున్నప్పుడు అమ్మ ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ, ఈ చదువుతున్నప్పుడు ఇందులో ఏ ఒక్కడైనా ఇంకొక 500 ఏండ్లకు జరుగుతారులే, ఇంకొక 1000 సంవత్సరాలు జరుగుతాలే, ఇది ఇప్పుడు అయ్యేది కాదులే. ఇప్పుడు చదువుతున్నటువంటి ఈ లిస్టులో ఉన్నటువంటి విషయాల్లో ఏ ఒక్కటైనా ఇప్పట్లో అయినా జరగకుండా ఉంటే సరే, మనం అనుకున్నట్టుగా మళ్ళా ఎన్ని 100 సంవత్సరాలకు యుగ సమాప్తి. ఇప్పుడు లిస్టు చదవండి. ఈ లిస్టులో ఉన్నటువంటి విషయాల్లో అన్ని కూడా నేటి దినాల్లో జరుగుతూ ఉన్నాయి. అంటే యుగ సమాప్తి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చదవండి. అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకుంది. ఏనాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు,
అనురాగరహితులు, అతిద్వేషులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ముందులు ఇట్టి వారికి. చూసారా పిల్లలు? ఇప్పుడు మీలో ఎవరికైనా సార్ ఇదిగో ఇది ఒక 500 ఏళ్ళకు జరుగుతుంది వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి చెప్పాలని కోరుతా ఉన్నా. ఏనా సార్? ఏనా? ఇప్పుడు జరిగిన దాంట్లో అన్ని ఇప్పుడు జరుగుతున్నాయా లేక ఇంకా ఎప్పుడో జరగబోయేది కూడా ఇవన్నీ కూడా? ఏమా చెప్పాలి, మీరే చెప్పండి. అన్ని ఇప్పుడు జరుగుతున్నాయి కదా. ఎస్, అనగా యుగ సమాప్తి, అంత్యదినములు, అపాయకరమైన కాలాలు వచ్చాయి. నోవహు దినములో జరిగినట్టు మనుష్య కుమారుని దినములో జరుగును. నోవహు దినములో జరిగినట్టు మనుష్య కుమారుని దినములో జరుగును. లోతు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములో జరుగుతున్నాయి. జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెళ్లి గీయబడుచు, నాటుచు, ఇల్లు కట్టుచు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభు చేస్తున్నాడు. ప్రభుత్వటువంటి వేళ జరిగినటువంటి పరిస్థితులలో లోకం పరిస్థితులు అవన్నీ ఒకటిగా ఉంటే, దేవుని కుమారుడు రాజ్య సంబంధులైనటువంటి వారు, దుష్టుని సంబంధులైనటువంటి వారు రేపు పరలోక రాజ్యంలో, పరలోక పట్టణంలో ప్రవేశించాల్సినటువంటి వారిలో అపవాది ఎలాంటి కార్యం చేస్తున్నాడో, ఎందుకంటే యేసు ప్రభువు చెప్పిన ఉపమానం పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానం. పరలోక రాజ్య మర్మాలు తెలుసుకున్నట్టుకు ఆనాడు వారికి ఉపమాన రీతిగా అర్థం కావడానికి ప్రభు చెప్పాడు. కాబట్టి పరలోక రాజ్యంలో రేపు మనం ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాం. వస్తున్నప్పుడు ప్రభుని మనము కలవడానికి సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉంటున్నామంటే సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి కార్యం ఏమిటి? దేవుని పిల్లలారా, దేవుని కుమారులారా, కుమార్తెలారా, ప్రియులారా, దయచేసి ఆత్మీయంగా అర్థం చేసుకోవాలని నేను మీకు సవినయంగా మనం చేస్తున్నా. పాండమిక్ ఈ యొక్క కరోనా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఏదో వచ్చింది పోయిందిలే, కొంచెం అందరము రిలీఫ్ అయ్యా, కొంచెం బాగానే ఉన్నాం, మళ్ళీ అందరం బాగా చెప్పేసరి ముసుగులు కూడా చాలా దినాలు తీసేస్తున్నాం, మాస్కులు తీసేస్తున్నాం కొన్ని చాలా దినాల్లో. హ్యాపీగా మళ్ళీ అందరం షాపింగ్లు చేస్తాం, పెళ్లిళ్ళు అన్ని కూడా మంచిగా ఫంక్షన్లు అన్ని చేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. వల్లే వచ్చేసింది. ఈసారి వచ్చినటువంటి ఇది పరిస్థితి తీవ్ర రూపం దాల్సింది, చాలా తీవ్ర రూపం. చాలా తెలియదు ఎవరికి కొన్ని విషయాలు తెలుస్తుంటే. మన దినాన మన సంఘ సభ్యులు శేఖరయ్య గారు, ఉమాన గారు వాళ్ళ ప్రభుత్వాలు ఎదిరించారు. జయరాజ్ గారు జ్ఞానదేవి కర్ణాటక గారు, ఆయన ప్రభుత్వాలు ఎదిరించి నిన్న ఉదయకాలంలో బదిలీ చేయడానికి పోయాం సమాధులు చూడండి. ఎండ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో పొద్దున్నే 10 గంటలకే బదిలీ పెట్టుకుని 10 నుంచి 11 లోపల ఐదు చేసుకుందామని సమాధులతో ఆడికి పోయి బాడీ దించుతున్నాను. బాడీ దించుతుంటే అక్కడ సమాధులతో దేవరాజు అతను వచ్చినాడు. అతను వచ్చేసి సార్ 10 నిమిషాలు ఐదు చేయండి సార్, తొందరగా ఏం చేయండి అంటే వచ్చాడు. బాడీ దించడం ఇంకా బాగుంది వెహికల్లో నుంచి. ఏంటైనా ఎంత అట్లంటే ఎట్లా ముందు చేస్తాం, లేక కొంచెం అయిపోయింది, తొందరపడదు, ప్రార్థన ఇది జరగాలి కదా, వాళ్ళకు మంచి నెమ్మది కలగాలి, కొంచెం ప్రార్థనలో ఉండాలంటే లేదు సార్ కరోనా డెత్ కేసు వచ్చింది సార్, వాళ్ళు జేసీబీ తీసుకొని వస్తూ ఉన్నారు, ఇక్కడే ఈ పక్కనే ఇంకా వాళ్ళే వచ్చి ముందు తీసి వాళ్ళే పుస్తకాలు చేస్తారు. అంటే 10 నిమిషాల్లో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇక తొందరగా మీరు దీన్ని వేసి మీరు తొందరగా బయటపడితే వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు, ఎవరు ఇక్కడ ఉండరు, ఎవరి లోపలికి రానియదు అని చెప్తారు. అంటే ఎంత బాధ ఏంటంటే పిల్లలు వాస్తవంగా ఇంకా మాకు టెన్షన్ ఏంటి, గబగబ హెల్ప్ చేసినాం, వాళ్ళు కుటుంబ సభ్యులు సహకరించినారు, అంతే లేదు సార్ కానీ అన్నారు, తొందరగా హెల్ప్ చేసుకొని బయటకు. ఎవరు మనకి తీరా చూస్తే మన ప్రార్థనా ఛానల్, మన చాలాసార్లు బైబిల్ స్టడీకి ఎన్నోసార్లు బైబిల్ స్టడీకి వచ్చినారు. మన ఎన్ని కూడా ఆ ప్రార్థనా ఛానల్లో, దైవ మహిమ ఛానల్లో వాటిని టెలికాస్ట్ చేసినటువంటి సోదరుడు సునీల్ గారు, మమ్మల్ని సిఎస్ఐ సంఘ సభ్యులు వారు. కానీ మన సంఘం కూడా చాలాసార్లు వచ్చి పాపం బైబిల్ స్టడీలో ఉన్నాయి. ఆ బ్రదర్ యొక్క మరణం అంతకు ముందు రోజే నాకు ఒక మెసేజ్ పెట్టాడు. మామూలుగా ఆయన ప్రార్థనా ఛానల్లో ప్రతిరోజు తను వాట్సాప్లో ఏ మెసేజ్లు ఉన్న దైవ సేవలు నాకు అన్ని పెడతా ఉంటారు. ఆరోగ్యం బాగాలేదు పాస్టర్ గారు, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయలేని మెసేజ్ పెట్టినారు. తీరా నిన్న
అబ్బా బయటకు వస్తా ఉంటే విషయం తెలిసింది ఆయన. ఎంత బాధ ఏంటంటే ఎంత అసలు ఒక్క రోజు తేడా. ఎవరు ఎప్పుడు ఏమైపోతామో, ఎలాంటి పరిస్థితి కావాలా, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి వీటన్నిటి మధ్యలో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏమీ కాదు, ఏమీ జరగదు. ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ఆయన కరుణాహస్తం మనకు తోడుగా ఉండాలి. ఒక చిన్న మాట, ఎందుకు నేను ధైర్యంగా ఈ మాట అంటున్నానంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడ 10 రకాల తెగుళ్ళు వచ్చినాయి. 10 రకాల తెగుళ్ళు మామూలు తెగుళ్ళు కాదు, భయంకరమైనటువంటి తెగుళ్ళు ఐగుప్తును చుట్టుముట్టినాయి. ఐగుప్తును చుట్టుముట్టిన తెగుళ్ళని ఎవరి మీదకి వచ్చినాయి? ఎవరు నాశనమైనరు? ఐగుప్తీయులు నాశనమైనరు. దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులకు చుట్టూ సమస్య, చుట్టూ తెగుళ్ళే. వాళ్ళు వాళ్ళతో కలిసి నివాసం చేస్తున్నారు. వీళ్ళింట్లోకి కప్పలు వస్తాయి, వాళ్ళ ఇంట్లో కప్పలు లేవు. వీళ్ళింట్లోకి పేర్లు వస్తాయి, వాళ్ళ ఇంట్లో పేర్లు లేవు. వీళ్ళింట్లో మరణం వస్తుంది, వాళ్ళ ఇంట్లో మరణం లేదు. అంటే దేవుని పిల్లలకు దేవుడు కాపుదలు ఇచ్చాడు, మరణ దూతలు పంపకుండా. అలాగే వారిని సంరక్షించాడు. అదే ఐగుప్తులు చెడిపోతా వచ్చారు. నేను అందుకు ఈ మాట చెప్తున్నా, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన జీవితం కలిగి, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని కాపాడు, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని కాపాడు, ప్రభువా నీ కొరకు సాక్షిగా జీవిస్తాను, నీ కొరకు మేము ఏం చేయాలో మాకు నేర్పు, ప్రభువా ఇదిగో నీ రాకడకు నేను నా కుటుంబం సిద్ధపడతాం, మాకు నేర్పించునైనా, మాకు నేర్పించు. అలా మనం ప్రార్థించి ఒక కమిట్మెంట్ తో యథార్థంగా దేవుని సన్నిధిలో ఉంటే ప్రభు కరుణా హస్తం మనకు తోడుగా ఉంటుంది. పిల్లరా, ఏ పాండమిక్ ఏది కూడా మనల్ని ఏమీ చేయదు. మనం దేవుడి వాక్యాన్ని బట్టి చెప్తున్నాం. ఉంటాయి సమస్యలు. ఎర్ర సముద్రం వచ్చేసింది. పిల్లరా, పొద్దు ఉంటే సముద్రం వచ్చింది, ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే శత్రు సైన్యం ఏంటంటే సమస్యల మరణమైనే, ముందు మరణమైనే, వెనక మరణమైనే. కానీ ప్రభు తన మార్గం, ప్రభు తన యొక్క త్రోవలు ఎక్కడ పెట్టాడు అనేటువంటిది కీర్తనాకారుడు 77 అంటున్నాడు. దేవా నీ మార్గము పరిశుద్ధమైంది, దేవుని బట్టి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే అన్నట్టు. దేవా నీ మార్గం సముద్రములో ఉండేను, నీ త్రోవలు మహోజలములలో ఉండేను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండేను అని దేవుని స్తుతిస్తే ఆరాధిస్తా ఉన్నారు. కాబట్టి మా ప్రభు యొక్క మార్గాలు ఎక్కడ ఉంటాయంటే సముద్రంలో ఉంటాయి. మహాజలం అంటే సముద్రం అంటే సముద్రం అని కాదు, మహాజలం అని కాదు. అంటే మన జ్ఞానములకు మించినది. మనను, మన పిల్లలను, మన కుటుంబాలను ఎప్పుడు ఎలా మనం స్కూటర్లో ప్రయాణం చేస్తున్నా, కారులో ప్రయాణం చేస్తున్నా, ఇంకో చోట ప్రయాణం చేస్తున్నా, ఆఫీసులో కూర్చున్నా, హాస్పిటల్లో ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనను, మన పిల్లలను ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలో ప్రభువు తెలుసు. ప్రభువు తెలుసు, ఆయన చేస్తాడు, ఆయన కాపాడతాడు, ఆయన కాపాడతాడు. కాబట్టి దయచేసి అలాంటి ప్రభు మనకు తోడుగా ఉండగా మనం ధైర్యంగా ముందుకు సాగుతాం. అయితే ఒక్క విషయం అందరం గుర్తుంచుకోవాలి, మనం గ్రహింపలేనిది మన బుద్ధికి మించినటువంటి ఉన్నాయి. దాని గురించి ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకొని మనం ముగించుకున్నాం. 5 minutes మాత్రమే. రండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయము చదవబడిన లేఖన భాగంలోని ఒకే ఒక మాట. టైం అవుతుంది ఇంకా. 30వ అధ్యాయము సామెతల గ్రంథము. అందరూ కూడా ఆ భాగాన్ని దయచేసి మీరు మంచిగా అండర్లైన్ చేసుకోవాలని కోరుతున్నా. ఇంతకుముందు ఒకవేళ విని ఉండొచ్చు, కాకపోతే ఇప్పుడు మరొకసారి ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నా. 18, 19 చదువున్నా. ఆ బుద్ధికి మించినవి 3 కలలు, నేను గ్రహింపలేనివి 4 కలలు. అదేమనగా అంతరిక్షంన పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రం నా ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. నా బుద్ధికి మించినవి 3 కలవు. ఇవాళ మన టెక్స్ట్ పిల్లరా, నేను గ్రహింపలేని 4 కలవు. సామెతల గ్రంథంలో మహాజ్ఞానులు, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు సొలొమోను గారైనా మరికొంతమంది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు. ఎవరు రాశారు లేదు ముఖ్యంగా సున్నా,
పరిశుద్ధాత్మ ప్రేరణతో అలాగే జ్ఞానమును పొందినటువంటి ఉన్నతమైనటువంటి వారు ఈ మాటను రాశారు. పరిశుద్ధాత్మ ప్రేరణ బుద్ధికి మించింది, జ్ఞానమునకు మన ఆలోచనలకు అందనటువంటివి ఆ మాటలు అక్కడ ఉన్నాయి. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి అనగా దీస్ ఆర్ బియాండ్ మై అండర్స్టాండింగ్. దీస్ ఆర్ బియాండ్ మై అండర్స్టాండింగ్. బియాండ్ మై అనగా నా గ్రహింపునకు నాకు అది అర్థం కాలేదు. ఏంటి ఎలా లేదు అదే యేసుప్రభువు చెప్పినటువంటి ఉపమానంలోని భావాలు ఏంటది? బండ మీద సర్పము జారా. బండ ఉంది పిల్లరా, ఆ బండ మీద పాము పోతా ఉంది, సర్పం పోతాంది. ఆ సర్పం బండ మీద అలా పోతా ఉంటే ఆ సర్పం యొక్క చాల ఆ బండ మీద పడగా, బండ ఉంది, బండ మీద సర్పం ఉంది, అది పోతా ఉంది. అయితే దాని చాలను చూద్దాం ఎట్లా ఉంటుంది, దీని చాల ఎట్లా ఉంది అని చెప్పేసి చూద్దాం అనుకుంటే అది మన గ్రహింపునకు అర్థం కాదు, కనపడలేదు. మన గ్రహింపునకు ఆలోచన నడి సముద్రమున ఓడ నడుచు జాడ, అంతరిక్షమున పక్షిరాజు జాడ, కన్యకతో పురుషుని జాడ, ఇవన్నీ కూడా మానవ జ్ఞానానికి ఆలోచనలకు అందనటువంటివి. దేవుని వాక్యం చెప్పిన మాట, ఎవరో చెప్పిన మాటలు కాదు, పాస్టర్ గారు పలికే మాటలు కూడా కాల్సిన ఇవి మన ఆలోచనలకు మన గ్రహింపునకు అందనటువంటివి. సరే, ఆ మిగిలినటువంటి విషయాలకు ఆత్మీయంగా ఒక సత్యాన్ని తెలుసు. బండ మీద సర్పము జాడ ఏమైంది? మనం చాలాసార్లు గత వారంలో కూడా అందుకే నేను ఆ సత్యాలు మీకు తెలియదు. హోరేబును గురించిన ఆ విషయాన్ని నేను మీకు తెలియపరిచాను. ఆ హోరేబులో బండ చీల్చబడింది పిల్లరా. హోరేబులో బండ చీల్చబడింది. ఆ చీల్చబడినటువంటి బండ, ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ బండ క్రీస్తే. మనము కొరింథీ పత్రికలో చూసాం. కాబట్టి బండ అన్న రాయన్న దేవుని యొక్క వాక్యంలో అలాగే సంఘానికి ప్రభునకు సాదృశ్యంగా ఉన్నాయి. యేసుక్రీస్తు ఆయన అడ్డు రాయియు అడ్డు బండయు ఆయను వాక్యం చెప్తుంది. కాబట్టి రాయి అన్న బండ అన్న ఈ పదాలు ప్రభునకు అవి ఆయనకు సారూప్యంగా ఉంటున్నాయి. కాబట్టి బండ, ఆ బండ క్రీస్తు అయినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు అయినప్పుడు, ఇప్పుడు సర్పం ఎక్కడ పనిచేస్తుందట? పాము ఎక్కడ పనిచేస్తుంది? పాము ఆ బండ మీదనే ఉంది. పాము బండ మీద అనగా యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. యేసు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో, జీవము కలిగినటువంటి దేవుని సంఘములో శత్రువైనటువంటి అపవాది ఎంటర్ అయిపోయినాడు పిల్లరా. వాడు ఎప్పుడైతే ఎప్పుడో ఎంటర్ అయిపోయాడు. ఏదేను తోటలో ఎంటర్ అయ్యాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు వాడు ఎంటర్ అయ్యాడు. అలాగే యేసు ప్రభు పరిచర్యలో అనేక సభలు ఎంటర్ అయ్యాడు. యేసు ప్రభుని అనేక సభలు చాలా డిస్టర్బ్ చేశాడు, చాలా ఇబ్బందులు పెడుతూ వచ్చాడు. ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఎంతవరకు ఉంటాడు? ఇదిగో ఈ వారం మనం చదువుకునేటువంటి ఉపమానం అందరికీ అర్థమయ్యేది. నేను మళ్ళా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నేటి దినాల్లో కూడా సార్వత్రిక సంఘంలో ఇవి జరుగుతూ ఉంటున్నాయి. బండ మీద సర్పము చాలా అనగా దేవుని మందిరంలోనికి అపవాది వచ్చేసాడు. ఎలా వచ్చాడు అర్థం కాదు. అని ఎప్పుడు ఎంటాడు? ఏదైనా తోటలోనికి ఎలా ఎంటాడు వాడు? ఏదైనా తోట దేవుడు ప్రత్యేకపరిచిన తోట. ఏదైనా తోటలో దేవుని స్వరూపం, దేవుని పోలిక, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఆదాము హవ్వ ఉన్నారు. ఏదైనా తోట దేవుడు పరిశుద్ధపరిచి, దేవుడు ప్రత్యేకపరిచి ఈ సృష్టి అంతా ఒక ఎత్తైతే, ఏదైనా తోటలో తన పిల్లల కోసం దేవుడు ప్రత్యేకపరిస్తే ఎలా ఎంటర్ అయ్యాడు వాడు? ఎలా ఎంటర్ అయ్యాడు? దేవుని కుమార్తె అయినటువంటి హవ్వను ఎలా మోసగించాడు వాడు? మోసము చేత అలాగూ అపరాధములో పడిపోయినటువంటి హవ్వ మనందరం చూస్తా ఉన్న వాక్యం. కాబట్టి మన జ్ఞానములకు, మన ఆలోచనలకు అందదు సర్పము చాలా వాడు వచ్చేసినాడు. గోధుమల పక్కన ఎవరున్నారు? ఇప్పుడు గురుగులు ఉన్నారు. అర్థం కదా? రెండింటికి పైనుంచి సూర్యరశ్మి, సూర్యుడు ఒక్కడే, పైనుంచి వేడి ఒకటే, తగులుతున్న గాలి ఒకటే, అందించబడుతున్న నీరు ఒకటే. రెండు ఒకే చోట ఎదుగుతున్నాయి. ఈ గురుగులు అంటున్నాయి గోధుమలతో, నువ్వెట్లున్నావో నేనట్లే ఉన్నా. నువ్వు ఏ ఆకారమో నాది అదే ఆకారం. ఇంకొంచెం పెద్దదైపోయింది, మొలకలు బాగా వచ్చినాయి. అలా వచ్చి అక్కడ ఉన్నప్పుడు నెక్స్ట్ గుత్తులు వచ్చేసినాయి. అలా బాగా కంకి పట్టి గుత్తులు వచ్చేసినప్పుడు ఈ గురుగులు అంటున్నాయి గోధుమలు, నీకంటే నేనే
బాగా కనిపిస్తాను, నీకంటే నేనే బెటర్, నీకంటే నేనే బాగా కనిపిస్తున్నా, ఎక్కిరిస్తూ బాధ కలిగించేవాడు. గోధుమలు అలా ఓపికతో, ఓర్పుతో, సహనంతో, నా యజమాని వస్తాడు, టైం ఉంది, నా యజమాని వస్తాడు, నన్ను తన కొట్టులో చేర్చుకుంటాడు, ఆ సమయం కోసం గోధుమలు అలా నిరీక్షిస్తుంది. గురుగురు గోధుమలను అన్నింటిలో కూడా అలా డామినేట్ చేస్తూ వస్తున్నాను. ఆ సమయం వచ్చేంత వరకు, యజమాని వచ్చేంత వరకు అలా ఓర్పుతో, సహనంతో గోధుమలు ఉన్నాయి. ప్రియ సంగమా, మనం కూడా ఆ విధంగానే ఉండాలి. మన జ్ఞానములకు అందరూ, మన ఆలోచనలకు అందరూ అపవాది తంత్రాలు. ఎవరు దేవుని కుమారుడో కాదో, ఎవరు దేవుని కుమార్తె కాదో, ఎవరు విశ్వాసో కాదో, ఎవరు నిజమైనటువంటి దేవుని పిల్లలు, ఎవరు ఏంటి సంఘానికి అలాగూ అన్నింటిలో మనం ఎక్కడైనా ఏమున్నా కూడా అలా పరిచర్య చేస్తూ మంచిగా సంఘాన్ని ఏ విధంగా అనేటువంటి వాళ్ళు ఎవరు సంఘానికి ఇబ్బంది కలిగించారు, ఎవరు గోధుమలు, ఎవరు గురుగులు, ఏంటి మనకు అర్థం కానిటువంటి పరిస్థితి, అర్థం కాదు కూడా. ఎందుకనగా రెండు ఒకే చోట ఉన్నాయి. రెండవది, ఒక్క యజమానికి మాత్రమే తెలుసు ఏ సమయంలో ఎలా వేరు చేయాలో, ఏ సమయంలో తన గోధుమలను అలా తీసుకొని తన సంచిలో పెట్టుకొని, తన మూటలో పెట్టుకొని, తన ఇంటిలోనికి, తన కొట్టులో చేర్చుకొని ఎలా సంతోషాన్ని, సంతృప్తిని పొందాలో యజమానికి తెలుసు. అలా పక్కకు వేరు చేయబడి గాలికి పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాటిని ఎలా పట్టుకోవాలో, ఎట్లా వాటన్నిటిని తిరిగి మంట పెట్టి కాల్చేయాలో కూడా ఆ యజమానికే తెలుసు. అందుకే ప్రభు అన్నాడు, టైం వస్తుంది, యుగ సమాప్తి వరకు చాలు. వాస్తవంగా పిల్లల ఒక చిన్న మాట, ఇలాంటి పరిస్థితులు ఎలా వచ్చాయనేటువంటి ఒక చిన్న మాట చెప్తాను. సార్వత్రిక సంఘంలోనికి ఎలా ఎంటర్ అయ్యేది ఒకటి, చాలా ఉన్నాయి కారణాలు. కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్పు. కాన్స్టంటైన్ చక్రవర్తి సంఘాలన్నింటినీ స్పాయిల్ చేసినాడు. ఒక్క చర్చి కూడా ఉండకూడదు నా రాజ్యంలో అని చెప్పేసి రోమా సామ్రాజ్యపు చక్రవర్తి కానీ దుర్మార్గుడు ఒక చిన్న చర్చి ఉండే కూడా చర్చిని పడగొట్టేసేసేసి, ఎవరు బైబిల్ పట్టుకునే దానికి లేదు, ఎవరు ప్రార్థన చేసుకునే దానికి లేదు, ఎవరు ఆదివారం లేదు, చర్చినే లేదు. అలాంటి పరిస్థితులు, అంత క్రూరంగా తాను పరిపాలన చేస్తా వచ్చినాడు. ఆ సమయంలో దేవుని పిల్లలైనటువంటి వారు, యేసు ప్రభువును రక్షకుడిగా కలిగి ఉన్నవారు, అలా వారు మనసు పొందినటువంటి వారు ఎలా సహవాసాన్ని ఎలా కలిగి ఉన్నారు. వాళ్ళు అండర్ గ్రౌండ్స్కి వెళ్ళేవాళ్ళు. అండర్ గ్రౌండ్స్ తెలియకుండా అండర్ గ్రౌండ్స్కి వెళ్ళి అండర్ గ్రౌండ్స్ లో అక్కడ ప్రార్థన చేసుకునేటువంటి వాళ్ళు. అక్కడే ఆ ప్రార్థన అంటే గట్టిగా కూడా కాదు, పాట పాడడానికి కష్టం, పాట పాడలేదు. ఒకరినొకరు సైకిల్ చేసుకొని ఒకరినొకరు హృదయాల్లోనే, ఇప్పుడు మనం ఎట్టయితే హల్లు చెప్పొద్దని చెప్పేసి మనసులో అనుకుంటే ఇక్కడ చెప్తున్నామో అలాంటి పరిస్థితి పాపం. అలా వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అలాంటి వారి కన్నీళ్ళు, వారి ప్రార్థనలు విన్నటువంటి దేవుడు కాన్స్టంటైన్ చక్రవర్తి యొక్క తల్లి అంతఃపురంలో రాజు యొక్క కోటలో ఉన్నటువంటి వారి అమ్మగారు హెలెనా అమ్మగారి యొక్క మనసును దేవుడు తెరిచాడు. ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. శిలువ కార్యాలు ఆయన మన జీవితంలో జరిగించాడు. ఆమె మారు మనసు పొందింది, ఆమె రక్షణానుభవం కలిగింది. ఆమె ఇప్పుడు అంతఃపురంలో కుమారుడి దగ్గర ఉంది. కానీ ఎలా తన కార్యం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. నేను మీకు ఈ విషయాలు చెప్తూ వచ్చాను కాబట్టి నేను మళ్ళా దాన్ని డీటెయిల్. కానీ జరిగినటువంటి విషయాల్లో ఆ తదుపరి ఆ జరిగిన సంభవాల్లో ఆ తల్లి మాట, ఒక కండిషన్, జరిగిన యుద్ధాలు, తనకు ఎదురైన సంభవాలు, సంఘటనలు, వీటన్నిటిలో ఒక పోరాటం, ఒక ఛాలెంజ్. ఆ పరిస్థితులలో దేవుడు అద్భుత కార్యం చేస్తే కాన్స్టంటైన్ చక్రవర్తి మారిపోయాడు. మారిపోయిన కాన్స్టంటైన్ చక్రవర్తి ఎంత పశ్చాత్తాపం. క్రీస్తు పూర్వం 311లో జరిగింది పిల్లల. క్రీస్తు శకం ఇప్పుడున్నటువంటి క్రీస్తు శకం 311లో కాన్స్టంటైన్ చక్రవర్తి మారిపోతే చర్చి హిస్టరీలో, ప్రపంచ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి సంవత్సరం అది. 312లో ఒక ఆర్డినెన్స్, ఒక రాజ్య శాసనాన్ని తాను అమలు చేశాడు. ఏమన్నారంటే అలాగే ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ అని చెప్పేసి, ఆ మిలాన్ అనేటువంటిది పెద్ద సిటీ నాటి దినాల్లో. ఆ సిటీలో తాను ఒక శాసనం చేశాడు. నా రాజ్యంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరికీ కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిన,
క్షమించండి అని చెప్పేసి ఒకటి చెబుతూ, రెండవ విషయం ఏమన్నారంటే, నా రాజ్యంలో ఉన్న అందరూ కూడా ఇంక సంతోషంగా మీరు ప్రార్థన చేసుకోవచ్చు, సంతోషంగా మీరు చర్చిలో పోవచ్చు. నేనే ఆ చర్చిలు పడగొట్టే కనుక మీరు ఎక్కడైతే చర్చిలు కట్టుకోవాలనుకుంటున్నారో, ఎన్ని చర్చిలు కట్టుకోవాలనుకుంటున్నారో అన్ని చర్చిలకు గవర్నమెంట్ నుంచి మేమే ఏమి ఇస్తాం, మీరు చర్చిలు కట్టుకోండి, దేవుని ఆరాధించండి, అలా దేవుని స్తుతించండి, మన దేశం ఆశీర్వదించబడాలి. నేను యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉన్నా, నేను మారిపోయానని ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బాగా వినాలి. ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నారంటే, ఆయన మాట చెప్పేసరికి అండర్ గ్రౌండ్స్ లో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా బయటకు వచ్చారు, ఆనందంతో కేకలేశారు. అలా మొత్తం రాజ్య సువార్తను ప్రకటించినారు. వీధి వీధి, పట్టణ పట్టణం, గ్రామాలు గ్రామాలు కదిలించినారు. ఎక్కడ సమయంలో అక్కడంతా కూడా వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి అనేకులను దేవుని మార్గం వైపు, శిలువ మార్గం వైపు, రక్షణ మార్గం వైపు నడిపించినారు. అలా జరుగుతున్న సందర్భంలో అపవాది ఎంటర్ అయిపోయారు. అపవాది ఎంటర్ అయిపోయి ఏం చేసినారంటే, వాళ్ళకు ఒక గలిబిలి పుట్టించినాడు. ఆ గలిబిలో భాగంగా ఇప్పుడు చర్చిలు కట్టబడతా ఉన్నాయని అలా అక్కడక్కడ ఉండేటువంటి సందర్భంలో నెక్స్ట్ ఏం చేస్తారంటే, అప్పుడు అని ప్రారంభం చేయాలి కదా, అవును మోసే సున్నతి మనం తీసుకోవాలన్నా వద్దా? శిష్యుల కాలంలోనే, అపోస్తుల కాలంలోనే ఎదురైనటువంటి సమస్యలు వాడు మళ్ళా రిపీట్ చేస్తాడు. అయిపోయింది, ఎప్పుడో ఆ సమస్యకు పరిష్కారం అయిపోయింది, దాని వాక్యానుసారంగా ఎప్పుడో తీర్మానం. కానీ అపవాది మళ్ళా దాన్ని రిపీట్ చేస్తాడు. రిపీట్ చేసి ఆ సున్నతి, ఆ మోసే సున్నతి మనం తీసుకోవాలి కదా, బాప్తిసం ఒకటే జరుగుతుంది. ఎట్లా తీసుకోవాలి బాప్తిసం? యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం. తండ్రి కుమారుడు పడి, ఆ తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే అప్పుడు ముగ్గురు దేవుడు మనకు ఉండేది ఒక దేవుడే కదా. ఏంటిదంతా కూడా ఇలాంటి గలిబిలి, అనవసరమైన గలిబిలంతా కూడా ఈ డాక్టరీన్స్ అని వాడే పుట్టించాడు. ఆ పుట్టించినటువంటి దాంట్లో భాగంగానే సమస్యలు ఎక్కువైపోయినాయి కదా. అప్పుడు ఆ సమయంలో కాన్స్టాంటిన్ చక్రవర్తి 325వ సంవత్సరం క్రీస్తు శకం కౌన్సిల్ ఆఫ్ నైసియా ఏర్పాటు చేశాడు. ఒక పెద్ద ప్రపంచ సభ కౌన్సిల్ ఆఫ్ నైసియా. దాన్ని మనం చూస్తాం. నికయ విశ్వాస సూత్రం అనే మన పుస్తకాలలో అక్కడ ఏర్పాటు చేసి 420 మంది దైవజనులందరినీ కూడా, సుమారు బిషప్స్ అందరినీ కూడా పిలిచి, వీటన్నిటికీ పురుషాలు పెట్టండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమైనటువంటి దైవత్వాన్ని గురించిన విషయంలో అపోహలు ఉన్నాయి, వీటన్నిటినీ పురుషాలు పెట్టేయండి. మీరు ఏమి సూచనలు సలహాలు ఇస్తారంటే అనేక నెలల వారి యొక్క వాదోపవాదాలు, వారికి ఉన్నటువంటి వీటన్నిటిని బట్టి అప్పుడు అపోస్తలుల విశ్వాస సూత్రం ఇవాళ మనం పలుకుతున్నాం చూడండి. పాపం ఒప్పుకొని ప్రార్థన మనం వీటన్నిటినీ ఆనాడు ఆ కౌన్సిల్లో ఆమోదం తీసుకున్నారు పిల్లలు. ఆమోదం తీసుకొని ఇంకెప్పుడు కూడా దీని గురించి మనము సంశయపడకూడదని తీర్మానం చేసుకుంటే ఆయన చాలా సంతోషపడ్డాడు కాన్స్టాంటిన్ చక్రవర్తి గారు. ముగించుకున్నాం, ఇప్పుడు బాగా వినాలి. అపవాది ఎట్లా వాడేట్లా పనిచేస్తాడు, దేవుని పిల్లలు ఎట్లా వీళ్ళ పాదాల ఉదురు. కాన్స్టాంటిన్ చక్రవర్తి సంతోషపడి ఇంకొక ఆర్డినెన్స్ పాస్ చేశాడు. ఫస్ట్ ఆర్డినెన్స్ ఒకటైతే అందరికీ చర్చిలు కట్టించడానికి వేరే గవర్నమెంట్ నుంచి ఏం ఇస్తామని. ఇప్పుడు రెండో ఆర్డినెన్స్ ఏంటంటే, those who are members of the church, they are only entitled to be benefited. They are only eligible to get all the benefits and the privileges provided by the government. So all citizens of my country should be the members of the church. They must be the Christians. ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు. అందరూ క్రైస్తవులుగా ఉండాలి, అందరూ చర్చిలో ఉండాలి. ఇది ఎట్లుంటుంది విషయం చూడాలి. వాస్తవంగా అయితే ఎంత సంతోషకరమైన విషయం ఇది, ఎంత ఆనందకరమైన విషయం. కానీ పిల్లరా ముగించుకుందాం, బాగా వినాలి. అందుకే బండ మీద సర్పము జాడ మానవ జ్ఞానానికి మన గ్రహింపునకు అర్థంగా ఆయన మంచి ఉద్దేశంతో అందరూ చర్చ్ మెంబర్స్ గా ఉండండి, వాళ్ళకు గవర్నమెంట్ పోస్ట్ ఇస్తాము, తర్వాత ఉద్యోగాలు అన్ని కూడా ఎవరైతే చర్చిలో మెంబర్షిప్ కలిగి ఉన్నారో వాళ్ళకి ఇలాంటి అన్ని కూడా ప్రివిలేజెస్ అని ఆ మహానుభావుడు మంచి ఉద్దేశంతో చెప్తే అపవాది ఎలా ఎంటర్ చేశాడు తెలుసా? పోరాడి వచ్చి పడి గురుకులంతా, ఈ గురుకులంతా వచ్చి ఎక్కడ పడ్డారు? వాళ్ళు వచ్చి పడిపోయినారు. ఆల్రెడీ గోధుమలు స్వార్థ ప్రకటించిన వాళ్ళు ఉన్నారు. గ్రామాలు తిరిగి, పట్టణాలు తిరిగి
అంతకుముందు కొన్ని సంవత్సరాలు సువార్త పరిచయం చేసి ఆత్మలను సంపాదించుకొని అలా ఉంటున్నటువంటి వాడు. ఇప్పుడు ఎంత ఫ్రీడమ్, ఆ ఫ్రీడమ్ వచ్చినప్పటికీ, ఎంతో లిబర్టీ వచ్చినప్పటికీ, అందరూ చర్చి మెంబర్స్ ఉన్నారనేటప్పటికీ దుష్టుని యొక్క సంబంధులు, అపవాది సంబంధులు, లోక మాట తీరు కలిగినటువంటి వారు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు సంఘంలో వాళ్ళు పడిపోయారు. వాళ్ళు వచ్చి ఏం చేసినారంటే గురువులు, వాళ్ళకు దేవుని వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, దేవుని అందరి భయభక్తులు ఉండవు, వాళ్ళకు ఖానా పీనా సోనాలే వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు శరీర సంబంధాన్ని, శరీర ఆలోచనలు కలిగి శరీరాన్ని ప్రేమించుకునేటువంటి వాళ్ళు వాక్యంలో వచ్చు. వీళ్ళు వచ్చి ఏం చేశారంటే ఎప్పుడైతే వాళ్ళు సంఘ సభ్యత్వం తీసుకున్నారు, వీళ్ళు సంఘ సభ్యత్వం తీసుకున్నారు. ఎవరు గోధుమలో ఎవరు గురువులో అర్థం కాదు. ఆనాడు నెక్స్ట్ మళ్ళా ఒక 2 సంవత్సరాలకు కాన్స్టాంటిన్ గారికి ఆయనకు మళ్ళీ తెలిసింది, నేను తప్పు చేశానేమో, నేను తీసుకునే మంచి నిర్ణయమే, కానీ ఎందుకు ఈ విధంగా జరిగిపోయింది? సంఘాల్లో అలజడులు, సంఘాల్లో పెద్దరికాలు, సంఘంలో ఒకరినొకరు డామినేషన్, సంఘంలో ఒకరినొకరు పదవుల కోసం, అధికారాల కోసం, వీటన్నిటి కోసం ప్రాణం, ఇవన్నీ ఎక్కువ తయారయ్యాయి రాజ్యంలో. తయారైనప్పుడు ఆ మహానుభావులు బాధపడ్డాడు. ఇవి చరిత్ర సత్యాలు. నెక్స్ట్ ఎందుకు మాట్లాడుతున్నట్టు పిల్లలు ఎక్కడ మనం ఆగిపోతాం? విషయం ఏమనగా అపవాది యొక్క తంత్రాన్ని ఎరగడానికి మాత్రమే నేను ఇది మీ గమనంలోకి తీసుకొని వస్తున్నాను. మన జీవితాల్లో కూడా, మన కుటుంబ జీవితాల్లో కూడా, మన సంఘం పరిచయలో ఎప్పుడైనా ఎక్కడైనా అపవాది వారి యొక్క కార్యాలు చేస్తూ ఉంటారు. జాగ్రత్త పడాలి. యుగ సమాప్తి దగ్గరికి వచ్చింది, నైనా దగ్గరికి వచ్చింది. అయ్యలారా అమ్మలారా, ప్రభు అక్కడ సమీపం అవుతుంది. పాండమిక్, కరోనా. ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్ గారు, ఆయనతో మాట్లాడుతున్న మన బతలపల్లిలో డాక్టర్గా ఉంటున్నారు, మన ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళ ఇంటికి హౌస్ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు జస్ట్ ఆయన మాట్లాడుతూ వచ్చారు. లేదండి సార్, ఈ సెకండ్ వేవ్ కన్నా కూడా ఇంతటితో అయిపోతుందా ఇంకా ఈ కరోనా? ఇంకొక 2 నెలలు ఉంటే అట్లన్నా కూడా అందరూ మన బాగా రిలీఫ్ అయిపోతాం కదా అని వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన అంటున్నాడు, లేదు పాస్టర్ గారు, ఇంకొక 3rd వేవ్ ఉంటుంది, 4th వేవ్ కూడా ఉంటుంది. అయితే ఇవి చాలా మందికి తెలియదు. 3rd వేవ్, 4th వేవ్ కూడా ఉంటాయి. అవి వచ్చి ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ది పాండమిక్. ఒక్కసారి పాండమిక్ యూనివర్సల్గా ఎంటర్ అయిపోతే అది ఏదో కొన్ని దినాల నుండి అలా పక్కన దానికి పోయేది కాదు. అది అందరినీ తాకుతుంది, అందరినీ డిస్టర్బ్ చేస్తుంది. ఎవరైతే గట్టిగా ఉంటారో, రెసిస్టెన్స్ పవర్ ఉంటారో, ఎవరైతే మంచిగా ఉంటారో, వ్యాక్సిన్ వేయించుకొని ఆ రెసిస్టెన్స్ పవర్ ఉండేటువంటి వాళ్ళు బతుకుతారు. లేనటువంటి వాళ్ళందరినీ రాలి పడేస్తుంది. అది అందరూ కూడా తనకై తానే 4th వేవ్లో అలా తగ్గుముఖం బట్టి నెక్స్ట్ అందరినీ తాకిన తర్వాత దాని పవర్ తగ్గుతుంది. తనకై అది తగ్గిపోయి అలా డిక్లైన్ అయిపోతుంది. కాబట్టి మరో 2 సంవత్సరాల వరకు కూడా ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఎవరితో తప్పించుకోరు. నాకు చాలా టెన్షన్ అయింది బిడ్డ, ఆ మాట విన్నప్పుడు కలవరమే. అందుకే మీ గమనంలోకి తీసుకొని వస్తున్నా. దయచేసి అందరికీ మనవి చేసుకున్న చివరిగా, వచ్చే వారం నుంచి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు సుమా. మన పరిస్థితులు మీరందరూ విజ్ఞులు, అందరూ చదువుకున్న వాళ్ళు, ఎలాంటి పరిస్థితులు అందరికీ నేను సవినీయంగా మనవి చేయడం ఏంటంటే, అందరూ కూడా బాగా ప్రార్థన చేసుకోండి, మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోండి. ప్రతిరోజు ఉదయం సాయంకాలం కుటుంబ ప్రార్థన కలిగి అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మనవి చేస్తా ఉంటున్నాం. వ్యాక్సిన్ దయచేసి కోవిషీల్డ్ గురించి, కోవాక్సిన్ గురించినటువంటి విషయాలు ఏదైనా ఒక్కసారి కోవాక్సిన్ వేయించుకుంటే మళ్ళీ కోవాక్సిన్ వేయించుకోండి. కోవిషీల్డ్కి రాబోతున్నాం. కోవిషీల్డ్ వేయించుకుంటే సెకండ్ రోజు కూడా కోవిషీల్డ్ వేయించుకోండి, అది మారకూడదు. అయితే దయచేసి తప్పకుండా ఇజ్రాయెల్ దేశం అందరూ వ్యాక్సిన్ వేసుకొని కంప్లీట్ వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకున్నారు కాబట్టి మాస్కులు తీసేసి హ్యాపీగా తిరుగుతారు. వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యంగా ప్రపంచానికి వాళ్ళు ఒక మార్గదర్శకంగా నిలబడ్డారు. కారణం వ్యాక్సిన్ వేయించుకున్నారు, ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు, దేవుని అందరి భయభక్తుల్లో ఉంటారు. మనం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకున్నాం, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాం. ప్రభు అక్కడ సమీపం అవుతున్నటువంటి వేళ ఆయన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడతాం. అపవాది తంత్రాలను ఎరగగలిగిన ఆత్మజ్ఞానం పొంది, అపవాది తంత్రములను ఎదిరించి జయించగలిగిన ఆత్మ బలముతో, జ్ఞానంతో దేవుని పిల్లలమైన మనము ముందుకు సాగిపోతాం. దయచేసి ప్లీజ్ అందరూ వ్యాక్సిన్ వేయించుకొని మరి ఆరోగ్యంగా కుటుంబాలను కాపాడుకోవాలని మనం చేస్తూ అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి
మన సంఘంలోని అందరినీ ఆయురారోగ్యాలతో నింపి ఆయన రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచుకుంటారు. థ్యాంక్ యూ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారులైన గొప్ప దేవ, ఆశ్చర్యకరుడమైన దేవ, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తున్నా. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగూ నా సన్నిధి మీకు తోడుగా ఉండును, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలని వాగ్దానం చేసిన దేవుడు ఎస్ఐ సంఘం సేవా పరిచర్యలో ఇంతవరకు కాపాడుతూ వచ్చిన నీ కృపలన్నిటికీ నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సమయాన నీ పిల్లలు తిరిగి వారి గృహాలకు వెళ్తున్నారు. నీ కాపుదల, నీ సంరక్షణ, నీ భద్రత వారికి దయచేయనిన్న ఎంత వేడిని తదితర పరిస్థితుల నుంచి తప్పించండి. అలాగే మరి ప్రభా, భయంకరమైన కరోనా కలవరం నుంచి నీ పిల్లలను తప్పించి కాపాడండి. మేము ఐగుప్తులో ఉన్నాంనైనా నీ పిల్లలమైన మేము నీ కాపుదల, నీ భద్రత మాకు కావాలి. ఎక్కడ మరణ దూత మమ్మలను, మా కుటుంబాలను తాకకుండా తండ్రి మీరే మమ్మలను బలపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఎస్ఐ సంఘంలోని అందరినీ, అన్ని కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. తండ్రి వారం మరొకసారి అయినా బర్త్డేస్ కలిగి ఉన్న వారందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. సోదరుడు థామస్ గారు అయినా వారి యొక్క బౌర్డే కృపలో జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదాలతో నింపండి. కుమారుడు సిహెచ్ కరుణ విషయంలో మీరు గొప్ప కార్యం చేశారు. ఐకాన్ సెలెక్ట్ కాగల కృప ఇచ్చారు. వందనాలు. ఆ కుటుంబానికి మంచి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అనుగ్రహించారు. ఇంతవరకు తోడుగా ఉన్న దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంది. ముందున్నటువంటి సర్వసభ్య సమావేశం కార్యములన్నింటిలో నీ నడుపుదల మాకు అనుగ్రహించి నీకు మహిమకరంగా సంఘక్షేమకు ముందుకు సాగ కృపదాయించాము. ప్రేమమైన త్వరలో మాత్రం రాగలిగిన యేసు నామం ఉంది. దీని మనసులో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయ్యకు దేవుడు తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచును కాక. పునరుద్ధారుడైన మన ప్రభువైన యేసు క్రీస్తునకే యుగ యుగములకు మహిమ కలుగును కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.